వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ నుండి కరిగొప్పలం నుండి ఎంపీటీసీ ఎంపీటీసీ 1 నుండి పోటీ చేస్తున్న మూడవ మౌనిక గారికి, 2 నుండి పోటీ చేస్తున్న అమృశెట్టి వెంకటరమణ గారికి, మరి నర్మేట మండల జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న శ్రీమతి గద్దల పద్మనాభసింహరావుకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన కరిగొప్పల గ్రామ మరియు ఇతర గ్రామ పెద్దలందరికీ, అమ్మలకు అక్కలకు అందరికీ తెలంగాణ ఉద్యోగ నమస్కారాలు. ఈ వేదిక మీదకి నాతో పాటు పనిచేస్తున్న టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు ఎండి గౌస్ గారిని వేదిక మీదకి రాజుగా కోరుచున్నాం. అమ్మలారా, అన్నలారా, అక్కలారా, ఈ వాతావరణం కూడా సహకరించే మీద నేను మనకు సమయం తక్కువ ఉంది. ఎన్నికల కమిషన్ 3 గంటల సమయం ఇచ్చింది. ఈ లోపు మా ఇన్ఛార్జ్ గారు వచ్చే ముందు నేను ఎవరో కొంచెం మీకు దండం పెట్టుకుందామని వేదిక ముందుకు వచ్చిన. నా పేరు గద్దల నరసింహారావు, మాది పక్క గ్రామం గండిరామారావు. నేను టీఆర్ఎస్ పార్టీలో గత 13 ఏళ్లుగా పనిచేస్తున్నా. దాన్ని గుర్తించి మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి ఎన్నో కష్టాలు కోర్చి మరి చివరికి తెలంగాణ వచ్చేదాకా ఇదే పార్టీలో ఉన్నాం. ఆ సేవలను గుర్తించి మరి పార్టీ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా మరి మా శ్రీమతి గద్దల పద్మ గారికి జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో పేరున్న అందరూ కూడా మరి ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. దయచేసి గుర్తు పెట్టుకోండి, మరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి కష్టపడి కష్ట నష్టాలు కోర్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీకి ఓట్లేస్తే మాత్రమే మరి మీ సమస్యల కోసం, మీ కష్టాల కోసం ఆలోచన చేసే పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు. గతంలో ఎన్నో పార్టీలకు ఎంతో మంది ఓట్లేసినాం. మరి 13 సంవత్సరాల పోరాటం, 1012 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, కేసీఆర్ గారి ఆమరణ దీక్ష, మరి 4.5 కోట్ల ప్రజల పోరాటం, ఇవన్నీ కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దయచేసి గమనించండి. కాంగ్రెస్ పార్టీ వారు అనుకుంటారు ఇటు ప్రజలు ఏమి అమాయకులు, అంగట్లో దొరికే వస్తువులు 5 ఏళ్లు సంపాదించిన, 5 ఏళ్లు మోసం చేసి కాంట్రాక్ట్ల పేరు మీద, లంచాల పేరు మీద సంపాదించిన డబ్బుతోని ప్రజలను కొనుక్కొని అధికారం చేయించుకోనే ఉద్దేశంతో వస్తారు. ఏ రోజైనా మరి ఓట్లాడడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పొన్నా లక్ష్మీ గారు ఒక్క రోజన్నా తెలంగాణ కోసం మాట్లాడిందా మీరు దయచేసి గమనించాలి. మరి ప్రతి ఒక్కరూ ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమాలు చేసిండ్రు. అమ్మలక్కలు బతుకమ్మ రాయిండ్రు, అన్నలు అందరూ కిలోమీటర్లు ప్రయాణించిండ్రు. ఇక్కడ చాలా రోజులు దీక్షలు చేసిండ్రు. మహిళా సంఘాలు దీక్షలు చేసినాయి, విద్యార్థి సంఘాలు దీక్షలు చేసినాయి. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చిండ్రు. మరి అప్పుడు పొన్నా లక్ష్మీరావు గారు నాకు ఓటేయమని వస్తున్నావు కదా, ఆ రోజు సకల జన సంఘ జరిగినప్పుడు ఎక్కడ ఉన్నావో ఈ తలనొప్పి ప్రజలకు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. ఎన్నో కళ్ళని మాటలు చెప్పుకుంటూ మనం ముందుకు వస్తారా, అవన్నీ పక్కన పెట్టి వాస్తవాలు ఆలోచన చేసి మరి మన బ్రతుకులు బాగుపడాలంటే, తెలంగాణ ప్రజల సమస్యలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రానికి ఓటు వేయాలి. 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీటీసీకి, ఒకటి జెడ్పీటీసీకి. ఇక్కడ మండలంలోని 12 మంది ఎంపీటీసీలు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీగా గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి తెలంగాణ ఉద్యోగ నమస్కారం చేసి ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఇప్పుడే వచ్చేసిన మన